ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం కాకముందు చాలా మందిని గదిలో పడేసి కొట్టాలన్నంత కోపం ఉండేదని, కానీ ముఖ్యమంత్రి అయ్యాక అదంతా వృధా అనిపించిందని అన్నారు. ప్రస్తుతం అవన్నీ మరిచిపోయి రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. గాంధీ భవన్ లో కొత్తగా నియమితులైన డీసీసీ అధ్యక్షుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ కాలంలో కట్టెపెట్టడం సహజమని, దాన్ని సమస్యగా చూడవద్దని కొత్త డీసీసీ అధ్యక్షులకు సూచించారు. స్వయంగా రాహుల్ గాంధీకే ఈ సమస్య ఉందని, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబంపైనే కుట్రలు చేస్తున్నారని గుర్తు చేశారు. కొత్త అధ్యక్షులు నామోసి పడకుండా సీనియర్ నాయకుల ఇళ్లకు వెళ్లి సహకారం కోరాలని హితవు పలికారు. రకరకాల మనస్తత్వాలను కలుపుకొని పోయేది కాంగ్రెస్ పార్టీ అని, అందరినీ సమన్వయం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కొత్త డీసీసీ అధ్యక్షులకు 6 నెలల ప్రొబేషనరీ పీరియడ్ పెట్టాలని సీఎం ప్రతిపాదించారు. వారి పనితీరుపై నెల రిపోర్టు తీసుకొని దాని ఆధారంగానే వారిని కొనసాగించాలా వద్దా అని ఏఐసీసీ నిర్ణయిస్తుందని తెలిపారు. ఈ విధానాన్ని గుజరాత్లో ఏఐసీసీ ఇప్పటికే ప్రారంభించిందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తెలిపారు.